నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. జగన్ సెల్ఫ్ గోల్స్ వైసీపీ నెత్తిన బండ 10% ఓట్ లాస్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను వేసుకునే సెల్ఫ్ గోల్స్ వల్ల వైసీపీ నెత్తిన ఒక పెద్ద బండేస్తున్నారా ఆయన చేతులతోనే అని చెప్పి అనుమానం వచ్చేలాగా అనిపించేలాగా నేను టైటిల్ పెట్టాను. అలాగే దీనివల్ల వైసీపీకి 10% ఓట్ లాస్ అవుతోందా అంటే ప్రస్తుతం ఇంటర్నెట్లో అటువంటి మాటలే వినిపిస్తున్నాయి. ఇంటర్నెట్లో అటువంటి వార్తలే చక్కర్లు కొడుతున్నాయి. సో అందుకనే టైటిల్ ఇలా పెట్టాను. అయితే జగన్మోహన్ రెడ్డి వేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ ఏంటి, దానివల్ల వైసీపీకి ఎలా డ్యామేజ్ అవుతుందనేది ఈ వీడియో ద్వారా డిస్కస్ చేస్తాను. దానికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఎలాంటి వెసులుబాటు ఉంటుంది, వాళ్ళ తేడా ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. అధికార పార్టీలో ఉన్న నేతలకి పదవిని అనుభవిస్తారు, లేకపోతే పవర్ని ఎంజాయ్ చేస్తారనే ఒక మాట ఉంటుంది, కాదని అన్నాం. కానీ వాళ్ళకి పార్టీ అంతర్గత వ్యవహారాలు చెక్ చేసుకోవడానికో, లేకపోతే కార్యకర్తలతోటి మమేకం అవడానికో, లేదా ప్రజలతో పూర్తి స్థాయిలో కలిసిపోయి తిరగడానికో సమయం సరిపోదు. ఎందుకంటే పరిపాలనాపరమైన అంశాలు వాళ్ళ మెడ చుట్టూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆట్టే సమయం దొరకదు. వీటితో పాటుగా రాజకీయాలు అలాగే వ్యాపారాలు అనేవి కమల పిల్లలు లాంటివి. మరి ఆ నాయకులు, అధికార పక్షంలో ఉన్న నాయకులు వాళ్ళ వ్యాపారాలు కూడా చూసుకోవాలి కదా. ఎందుకంటే పాలిటిక్స్ చాలా కాస్ట్లీ అయిపోయినాయి ఈ రోజుల్లో. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు వీళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటారు. వీళ్ళ వ్యాపారాలు చూసుకోవచ్చు, అలాగే పార్టీ అంతర్గత వ్యవహారాలు చెక్ చేసుకోవచ్చు, చక్కబెట్టుకోవచ్చు. ఏమైనా గొడవలున్నా, నాయకులకి మధ్య గొడవలున్నా వాటిని చక్కబెట్టుకోవచ్చు. అలాగే అస్తమానం ప్రజల మధ్య ఉండొచ్చు, ప్రజల సమస్యలని వాళ్ళ గొంతుకుతో వినిపించవచ్చు. అలాగే ప్రభుత్వం ఏ చిన్న తప్పు చేసినా సరే దానిని భూతద్దంలో చూపెట్టి ప్రజల మద్దతుని ఈ ప్రతిపక్ష నేతలు కూడగట్టుకోవచ్చు. దీనిని వైసీపీ చక్కగా వాడుకుంటోందా అంటే వాడుకోవడం లేదు, వృధా చేసుకుంటోంది అని చెప్పి పొలిటికల్ అనలిస్టులు అంతా కూడా చెప్తున్నారు. సో అసలు జగన్మోహన్ రెడ్డి వేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి, అర్థం లేని ఆధారాలన్నీ ఆరోపణలు చేస్తూ ఉంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా ఇదే పనిలో ఉన్నారు. ఏదొక విషయంలో ఆరోపణలు చేయాలి, ఆధారాలు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం అన్నట్టుగా, అంటే బట్టకాల్చి మొహానేయటం అని అంటారు చూసారా, అలాంటి మనస్తత్వమే కల్పిస్తుంది వైసీపీ అర్థం లేని ఆరోపణలు, ఆధారాలు లేని ఆరోపణల్లో. ఇక మనం చూసుకుంటే డిఎస్సి కూడా దీని కిందకే వస్తుంది. ఈ అర్థం లేని ఆరోపణలు, ఆధారాలు లేని ఆరోపణల కిందకే వస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలే చేయలేదు వైసీపీ. ఎప్పుడు కూడా టీచర్ పోస్టులని ప్రకటించింది లేదు. కానీ కూటమి సర్కారు డిఎస్సిని విడుదల చేసింది, ఈ టీచర్ పోస్టులని వాళ్ళకి నియామక పత్రాలని కూడా అందజేసింది. కానీ వాటిల్లో కూడా ఏదో జరిగిపోయింది అని చెప్పేసి ఆరోపణలు చేసి చివరికి నిరూపించలేక చేతులెత్తేశారు. ప్రభుత్వ అధికారులే ఏకంగా వాళ్లే ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ చేస్తున్న ఆరోపణలన్నీ తప్పు, ఎక్కడా కూడా అవినీతి జరగలేదు, అవకతవకలు జరగలేదు, వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఇవి, దానికి ఆధారాలు ఇవి అని చెప్పేసి ప్రభుత్వ అధికారులంతా కూడా ఆ ఆరోపణల్ని చక్కగా సమర్థవంతంగా తిప్పికొట్టారు. చేసేదేమీ లేక వైసీపీ మౌనం వహించింది ఈ డిఎస్సి అవకతవకలు అనే ఆరోపణల విషయంలో. అలాగే పీపీపీ విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రులు కాలేజీలు, మెడికల్ కాలేజీలు నిర్మిస్తాము అనంటే దానికి పీపీపీ ఎందుకు అని చెప్పేసి వైసీపీ అడ్డం తిరిగింది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు, ప్రైవేటైజేషన్ అని చెప్పేసి కొత్త అర్థాన్ని చూపించింది. కానీ తీరా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గురుమూర్తే ఈ పీపీపీ విధానం కరెక్ట్ అని కేంద్రంలో ఒక కమిటీ వేస్తే కేంద్ర ప్రభుత్వం దాంట్లో ఈయన మెంబర్గా ఉన్నారు. పైగా కేంద్ర ప్రభుత్వమే పీపీపీని సమర్థించడంతో మళ్ళీ అగైన్ వైసీపీ మౌనం వహించింది. అలాగే పంట గిట్టుబాటు ధరలు, ఇక మామిడి రైతులు కావచ్చు, మిర్చి రైతులు కావచ్చు, వాళ్ళందరికీ గిట్టుబాటు ధరలు ప్రకటిస్తున్నప్పటికీ, ప్రభుత్వం గిట్టుబాటు ధరల్ని ఇస్తున్నప్పటికీ కూడా రైతులకు అంత అన్యాయం జరిగిపోతుంది, మేమే మంచి చేశాం, కూటమి సర్కారు రైతులకు అన్యాయం చేస్తుంది అని చెప్పేసి ఆరోపణలు చేసి తీరా ఆరోపణలకి సంబంధించి ఆధారాలు చూపించలేక చతికిల పడింది. అలాగే మామిడి రైతులకి గిట్టుబాటు ధరలు లేవు అని అంటూ మామిడి పండ్లను తీసుకొచ్చి ట్రాక్టర్లతో తొక్కించి
విచిత్ర వైఖరిని చూపించింది. ఇలాంటి విచిత్ర వైఖరి ఎక్కడా చూడలేదు. మిర్చి ధరలు లేవు అని చెప్పేసి మిర్చి రైతులకి మద్దతుగా ఒక నిరసన చేస్తామని మిర్చి యార్డుకు వెళ్ళి అక్కడి నుంచి మిర్చి టిక్కిల్ని లేపేసుకు వెళ్ళిపోయిన ఘనత వైసీపీ కార్యకర్తలకే దక్కింది అని చెప్పేసి చెప్పడంలో కూడా ఎక్కడా సందేహం లేదు. ఎందుకంటే అవి పోయాయి, అది నిజం కాబట్టి. ఇక అమరావతిపై వ్యతిరేకత, ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి వేసుకుంటున్న అతిపెద్ద సెల్ఫ్ గోల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతికి వ్యతిరేకంగా ఉండబట్టే అమరావతి రాజధాని కాదు, విశాఖే రాజధాని, నేను కాపురం కూడా విశాఖకే వెళ్ళిపోతున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 2022, 2023 ఆ టైంలో అనౌన్స్ చేశారు. ఆ 2024 ఎన్నికల్లో కూడా అదే ప్రాతిపదికన ఆయన ఎన్నికలకు వెళ్ళారు, విశాఖే రాజధాని అని. ఏమైంది? రాష్ట్ర ప్రజలంతా మూకుమ్మడిగా కూటమికి మద్దతు తెలిపారు. కూటమి ఏం చెప్పింది? అమరావతి రాజధాని, మేము వస్తే అమరావతిని నిర్మిస్తామని చెప్పింది. అప్పుడు ఏమైంది? అమరావతికి రాష్ట్ర ప్రజలంతా మద్దతు తెలిపారని అర్థమైంది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి తన వైఖరి ఏమన్నా మార్చుకుంటున్నారా ఓడిపోయిన తర్వాత కూడా? ప్రజల మనస్సు ఇది, ప్రజల మనోభావాలు ఇవి అని చెప్పి తెలిసిన తర్వాత కూడా, వాళ్ళ అభిప్రాయం ఇది అని తెలిసిన తర్వాత కూడా, వాళ్ళ అమరావతినే కోరుకుంటున్నారని తెలిసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి తన మనసు మార్చుకున్నారంటే మార్చుకోలే. ఇప్పటికీ కూడా అమరావతి పైన వ్యతిరేకంగానే ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిలిపివేస్తాం, మావిగనే రాజధాని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరే రాజధాని అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఒకదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మావిగన్ వల్ల ఎంత వ్యతిరేకత, ఎంత ట్రోల్ అయ్యారో ఆయనకి బహుశా వైసీపీ నాయకులు కూడా చెప్పడం లేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రజల తరఫున పోరాడకపోవటం, ప్రజలు ఎన్ని సమస్యలు ఉన్నా, అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా 100% సాచ్యురేషన్ అనేది ఉండదు. 100% ప్రజల్ని సంతృప్తి పరచలేదు ఏ ప్రభుత్వం కూడా. అది కూటమి ప్రభుత్వమే కాదు, వైసీపీ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం కూడా సాటిస్ఫై చేయలేదు. మరి ఎక్కడో ఒక చోట లోపం ఉంటుంది కదా, దాన్ని ఎత్తి చూపించి ప్రజల మద్దతుని కూడగట్టుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉన్నా ఆయన ఎక్కడా కూడా ప్రజల తరఫున పోరాటం అనేదే చేయటం లేదు. ఎక్కడ ఏదైనా సమస్య ఉంటే దాని తరఫున పోరాటం చేయమని నాయకులకి దిశానిర్దేశం చేస్తారు, వెళ్ళిపోతారు. ఎక్కడ బంద్ చేయాలో తెలియదు, ఎక్కడ నిరసన చేయాలో తెలియదు, ఏమో తెలియదు. వాళ్ళు కూడా ఏదో ఒక కూడలిలో నిరసన వ్యక్తం చేసేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక అసెంబ్లీకి వెళ్ళకపోవటం అనేది నిజంగా చాలా పెద్ద మిస్టేక్, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మిస్టేక్. ఆయన ప్రెస్ మీట్ ఒకటి పెడుతున్నారు, అసెంబ్లీకి వెళితే నాకు మైక్ ఇవ్వరు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు అని చెప్పేసి ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా అలిగి ఆయనే ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నారు. అది ఒక 2.5 గంటలు 3 గంటలు ఉంటుంది. ఎవరూ చూడలేదు, చూడక తప్పని పరిస్థితి. ఎవరికంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, మీడియా వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడారో కౌంటర్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూడాలి, ఆయన ఏం మాట్లాడారో దాని మీద విశ్లేషణ ఇవ్వడానికి మీడియా వాళ్ళు చూడాలి. వాళ్ళిద్దరికీ తప్ప మిగతా ఎవరికి కూడా, అంటే ప్రత్యర్థి పార్టీలకి మీడియా వాళ్ళకి తప్ప ఇంకెవరికి చూడటానికి కూడా అంత ఓపిక ఉండటం లేదు. ఇక బెంగళూరుకే పరిమితం అయిపోవటం. జగన్మోహన్ రెడ్డి అని అంటే ఇంతకుముందు లోటస్ పాండ్ అనేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటాడంటే తాడేపల్లి ప్యాలెస్ అనేవాళ్ళు. అధికారం పోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అంటే బెంగళూరు ప్యాలెస్ అంటున్నారు. యలహంకలోని బెంగళూరు ప్యాలెస్లో తప్ప ఆయన బయట ఉండరు, ఎక్కడ ఎక్కువ నాళ్ళు ఉండరు. ఒకవేళ ఏదైనా అవసరం ఉండో, లేకపోతే ఎవరైనా పరామర్శించాల్సో, లేదా ఏదైనా ఓదార్పు యాత్ర చేయాలో అంటే వస్తారు, అలా ఉంటారు. ఒక్కరోజు ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లోనో లేకపోతే కడపలో అంటే పులివెందులలో వాళ్ళ సొంత ఊర్లోనో అలా ఉండేసి వెళ్ళిపోతారు తప్ప ఎక్కువ నాళ్ళు ఎక్కడా గడపటం లేదు. ప్రజలకి దగ్గరగా ఉండటం లేదు, కార్యకర్తలకి దగ్గరగా ఉండటం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డిలోని మైనస్ పాయింట్. ఆయన వేసుకుంటున్న అతిపెద్ద సెల్ఫ్ గోల్ అని కూడా చెప్తున్నారు. కులాల మధ్య కుంపట్లు. ఇక 2019లో కులాల మధ్య కుంపట్లు పెట్టడం వల్లనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారంటే అవుననే అంటాయి పొలిటికల్ వర్గాలన్నీ కూడా. ఆనాడు కమ్మ సామాజిక వర్గాన్ని బూచిలాగా చూపెట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతని పెంచగలిగారు. అలాగే ఆ పెరిగిన వ్యతిరేకతనంతా వైసీపీకి అనుకూలంగా మలుచుకోగలిగారు. ఇప్పుడు కూడా అదే చేద్దామని చూస్తున్నారు. అందుకని కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి అప్పుడు కందుకూరు ఇన్సిడెంట్ని, ఇప్పుడు తాజాగా చూస్తే విజయవాడ దగ్గర కృష్ణలంక సాయి ఇన్సిడెంట్ని కూడా అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసి చతికిల పడ్డారు. రెండింట్లోనూ చతికిల పడడం వల్ల ప్రజల్లో చులకనమైన భావన వైసీపీ పట్ల పెరిగిపోతుంది. అందుకే ఓటు శాతం కూడా తగ్గిపోతుంది. ఇంకా రప్ప గొడ్డలి పార్టీ అని ముద్ర. మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో ఆనాడు గంగమ్మ తల్లి జాతరలో పొటేళ్లు బలిచ్చినట్టుగా ఒక్కొక్కళ్ళ తలకాయలు రప్పామని నరికేస్తామని చెప్పేసి వైసీపీ బ్యాచ్ అంతా రోడ్ల మీదకి వస్తుంటే దానిని ఒక రాజకీయ నాయకుడిగా సమర్థించకుండా తిప్పికొట్టాల్సింది పోయి, అలాగే పార్టీ శ్రేణుల్ని కంట్రోల్ చేయాల్సింది పోయి, ఏంటి రప్పాలు, మనం రాజకీయాల్లో ఉన్నాం, ప్రజాసేవ కోసం వచ్చాం,
అలాగే మనం ప్రజలకి మంచి పాలన అందించాలి అని చెప్తేనే మనకు ఓట్లేస్తారు. ఇలాగా రప్పరప్పాలు చేస్తామంటే ఓట్లేయరు అని చెప్పేసి మందలించాల్సింది పోయి తప్పేముంది? పుష్ప 2లో అల్లు అర్జున్ అనలేదా రప్పా రప్ప అని? మేమంటే తప్పేంటి అని చెప్పేసి జగన్ సమర్థించుకొచ్చారు. అలాగే గొడ్డలి పార్టీ అని ముద్ర పడిపోయింది. జగన్ తన బాబాయి హత్య కేసులోనే ఇంతవరకు దోషులకి శిక్ష పడేలాగా చూడలేకపోయారు. సొంత బాబాయి కూతురే జగన్కి వ్యతిరేకత అయ్యింది. బాబాయి గొడ్డలిపోటుతో చనిపోయాడు కాబట్టి ఆ పార్టీకి గొడ్డలిపోటు అనే ముద్ర పడింది. అంటే ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా గొడ్డలి పార్టీ అని పిలవడానికి అదొక రీజన్ అయిపోయింది. పైగా ఈ మధ్య వైసీపీలోని కొంతమంది బ్యాచ్ అంతా కూడా గొడ్డళ్ళు పట్టుకొని తిరగటం, ఈ రంపాలు పట్టుకొని తిరగటం ఇదంతా కూడా ఎక్కువైపోవటం వల్ల ఆ పార్టీకి ఆ ముద్ర పడింది. పైగా ఆ పార్టీలోని నాయకుడు కొడాలినని కూడా ఎస్ అవును మాది గొడ్డలి పార్టీనే, పరశురాముడి చేతిలో గొడ్డలి లేదా, ఆ గొడ్డలే జగన్మోహన్ రెడ్డికి ఇస్తాడు పరశురాముడు, మీ అన్యాయపు ప్రభుత్వాన్ని తెగ నరకడానికి పరశురాముడే మా చేతికి గొడ్డలిస్తాడు 2029లో అని చెప్పేసి అంటున్నాడు. పరశురాముడు గొడ్డలిస్తాడు నిజమే, మరి పరశురాముడు తల్లిని కూడా నరికేశాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి అందుకేనా తల్లిని కూడా ఇంట్లో నుంచి తరిమేశాడు అని చెప్పేసి వస్తున్న కౌంటర్స్కి వైసీపీ దగ్గర సమాధానం లేదు. సో వైసీపీకి ఎందుకు గొడ్డలు ఇవ్వాలి? రాముడి తలని రామతీర్థంలో రాముడి విగ్రహం తలని తెగ నరికారు కాబట్టి ఇంకోసారి ఇవ్వాలా అని చెప్పేసి అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం వైసీపీ దగ్గర లేదు. ఇవన్నీ కూడా వైసీపీ వేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్, జగన్మోహన్ రెడ్డి వేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్. ఇలాంటి అరాచకాలన్నీ చూసి జనం మరోసారి అవకాశం ఇస్తారా వైసీపీకి అంటే అవకాశమే లేదు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రాబోయే రోజుల్లో వైసీపీకి ఇంకా 10% ఓట్ లాస్ జరుగుతుంది అంటే, ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారిన ఈ అంశం నిజమే అంటే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.